అయితే మనం నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనం చెప్పుకుంటున్న ఉపదేశంలో ప్రస్తుతం నిరీక్షణ గురించి ఉన్నాం. ఆయన వెంబడించే వారు ఎలా ఉండాలి అన్నీ మాట్లాడేసుకొని ఆయన ప్రేమ గురించి మాట్లాడి, ప్రేమ అంటే కోరేయడం కాదు, ప్రేమ అంటే బట్టలు పెట్టడం కాదు, ప్రేమ అంటే డబ్బులు ఇవ్వడం కాదు, ప్రేమ అంటే పలకరింపు పల్లీకిలింపడం కాదు, ప్రేమ అంటే దాని నిర్వచనాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఇప్పుడు ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది అని చెప్పాడు. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది అని చెప్పి ఆ నిరీక్షణ గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. మనం ఎవరి మీద అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పుకున్నాం. పోయిన వారం చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదివాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. అలా ప్రతిష్ఠించుకొని నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అయితే ఈరోజు మనం నిరీక్షణని పక్కన పెట్టి ముందున్న నిర్మలమైన మనస్సాక్షి గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మనకున్న నిరీక్షణ బట్టి అడిగే వారికి సమాధానం చెప్పాలంటే మనకేం కావాలి? ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కావాలి. ఇప్పుడు నిర్మలమైన అని అడిగితే పరిశుద్ధమైన లేదా పవిత్రమైన లేదా కలంకము లేని, దోషము లేని, మలినము లేని అని ప్రశాంతమైన అన్నదానికి నిర్మలమైన అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నిర్మలమైన అనే దానికి చాలా అర్థాలు వస్తాయి. కలంకము లేనిది అని వస్తుంది, కపటము లేనిది వస్తుంది, పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, ఇలా చాలా అర్థాలు వస్తాయి. ప్రశాంతమైనది. సో మనందరికీ తెలుసు, ఆకాశం బయట పడుకున్నప్పుడు, పూర్వం బయట పడుకునేవారు చాలామంది చెప్పే ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో అంటే దాని అర్థం ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ తేటగా కనబడితే, క్లియర్గా ఉంటే దాన్ని నిర్మలమైన అంటారు. నిర్మలమైన. మబ్బులతో నిండిపోయిందనుకో గందరగోళం, గలిబిలిగా. సో ఏంటి ఇంత గలిబిలిగా ఉంది ఆకాశం అని అంటారు. సో నిర్మలమైన అంటే పరిశుద్ధమైన అని కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే యేసు రక్తములో కడగబడడం కూడా నిర్మలమైన ఉదకము చేత అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్న, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో, నిర్మలమైన ఉదకముతో అంటే యేసు రక్తముతో. దీన్ని ధ్యానించినప్పుడు మనం ధ్యానించుకున్నాం, యేసు రక్తముతో అని చెప్పాము. చాలా దాని గురించి, బాప్తిసం గురించి కూడా ఈ వచనంలో మనం ధ్యానించుకున్నాం. అంటే యేసు రక్తము పరిశుద్ధమైనది. మనం చెప్పుకున్న నిర్మలమైన అంటే పరిశుద్ధమైన అని మనం తీసుకునేటప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం అంటాం, పవిత్ర రక్తం అంటాం, నిష్కలంకమైన రక్తం అంటాం. అంటే నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, కపటము లేని దీన్ని ఏమంటారంటే నిర్మలమైన అంటారు. ఓకేమా? ఇప్పుడు మనం కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలంటే మనలో ఏమనకూడదు? ఏ కపటము, ఏ క్రోధము, ఏ కక్షలు, ఏ భేదాలు ఏమీ ఉండకుండా పరిశుద్ధమైన దానిగా ఉంటే దాన్ని నిర్మలమైన అంటారు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మనల్ని ఎవరైనా హేతు అడగాలంటే ప్రస్తుతం మనం నిర్మలంగా ఉంటేనే, ప్రశాంతంగా ఉంటేనే. ఏంటి ప్రశాంతత? ఏంటి నిమ్మలం? ఏంటి పరిశుద్ధత? ఏంటి నిష్కపట జీవితం? అలా చూస్తేనే కదా నీలో ఉన్న నిరీక్షణ అడిగేది. అలా లేకుండా అందరిలాగా నీవు ఉంటే నిన్నెవరు అడుగుతారు? కాబట్టి దేవుని బిడ్డారా, ఇది ఈ వచనంలో పేతురు గారు చెప్తున్నారు, ముందు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చెల్లి కూడా సాక్ష్యం చెప్పింది, మనస్సాక్షి గద్దిచ్చిందంట. మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు కూడా నేను చెప్పేది మనస్సాక్షి గురించి. నిర్మలమైన మనస్సాక్షి. ఇప్పుడు నిర్మలమైన అన్నదానికి మనం చదువుకున్న మలినము లేని, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, కల్తీ లేని, నిందారహితమైన, నిష్కపటమైన, స్వచ్ఛమైన, ఇలా చాలా విషయాలు చెప్పుకున్నాం. దీన్ని నిర్మలమైన అన్నారు. మనస్సాక్షి గురించి మనం ఆలోచన చేస్తే, ఈ మనస్సాక్షిని దేవుడు ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇచ్చాడు. మనస్సాక్షిని ప్రతి మనిషికి దేవుడు బహుమానంగా ఇచ్చింది మనస్సాక్షి. ఈ మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడిచ్చేది ప్రతిదీ కూడా శ్రేష్టమైనది. దేవుడిచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది.
మనస్సాక్షి మనల్ని సరిచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనస్సాక్షి ఎలాంటిదంటే మన జీవితంలో ఎటు వెళ్ళాలో, ఏది మంచో ఏది చెడో నిర్దేశించేది మనకు మనస్సాక్షి నిర్దేశిస్తుంది. అలా నిర్దేశించి ఆ విధంగా దిక్సూచిలాగా చూపించి నడిపించేది. మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాం, ప్రయాణంలో ఇరుక్కుపోయాం, ఎవరో కనబడడం లేదు, అక్కడ మనకి ఒకరొకరు ఆధారం కావాలి, లేదా ఏదో ఒక ఫోన్ కావాలి. ఫోన్ నెట్వర్క్ను బట్టి ఎటు వెళ్తే బాగుంటుందో అని మనం ఏదైనా దానిలో లొకేషన్ ఓపెన్ చేసుకున్నట్టు వెళ్ళిపోతే అవకాశం ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, దారి చూపించే వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఏమైపోతాం? అప్పుడు అరచేతిలో ప్రాణం పెట్టుకోవడం అంటే చచ్చిపోతామో లేదో, బతుకుంటామో కూడా తెలియదు, తెలియని ఊరికి వెళ్ళిపోయాం, లేదా అడవికి వెళ్ళిపోయాం, లేదా ఏ అరణ్యంలోకి వెళ్ళిపోయాం, ఎలా బయటికి రావాలో తెలియదు, బయటికి తీసుకొచ్చేవాడు ఎవడో తెలియదు, బయటికి వెళ్ళడానికి మనకి మ్యాప్ లేదు, ఏం అయిపోతాం? సో అలా మన ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితంలో ఈ ఈ మనస్సాక్షి అనేది కూడా అలాంటిది. ఎప్పుడైతే మనస్సాక్షికి లోబడతామో మనస్సాక్షి మనల్ని ప్రభు మార్గంలో నడిపిస్తుంది, అది సత్య మార్గంలో నడిపిస్తుంది. ఆ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. నీ మనస్సాక్షికి నువ్వు లోబడక, నీ మనస్సాక్షికి నువ్వు ఎదిరించి, నీ మనస్సాక్షిని చంపేసుకుని ఉంటే నువ్వు వెళ్ళేది నరకానికి. ఈ విషయం చాలామంది గమనించాలి. ఈ మనస్సాక్షిని గ్రీకు భాషలో రాసి దీనిలో తెలుగు అనువాదం చేసిన ఒక మాట చదివాను. ఈ మనస్సాక్షిని ఆ భాషలో ఏమంటారంటే, మనల్ని గురించి మనకి తెలిపేదాన్ని మనస్సాక్షి అంటారు. మనస్సాక్షి మనల్ని గురించి మనకు తెలుపుతుంది, మనకి న్యాయం తెలియజేస్తుంది. అంటే ఒక న్యాయాధిపతిలా మనలో పనిచేస్తుంది. బాబు, ఇది నువ్వు చేసేది న్యాయం కాదు, ఇది నువ్వు చేసేది తప్పు, ఇది కరెక్టే, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు అని నిర్దేశించి నడిపించేది మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. ఈ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉండాలి. ఈ మనస్సాక్షి ప్రారంభమైన ఆదాము నుండి ప్రారంభమైందే మనస్సాక్షి. దేవుడు మనిషిని చేసినప్పుడు అన్ని శ్రేష్టమైనయే ఇస్తాడు. ఒకసారి చూద్దాం, యాకోబు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం చదువుదామా? యాకోబు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం, మొదటి పత్రిక 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. ఆయనలో ఏ చంచలత్వము లేదు కనుక ఆయన ఇచ్చే దానిలో కూడా అలాంటిది ఉండదు అని దాని అర్థం. కింద ఇప్పుడు చదవద్దు, మనకు సమయం తక్కువ. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శ్రేష్టమైన ప్రతి బహుమానము, సంపూర్ణమైన ప్రతి వరం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచే వస్తుంది, పరసంబంధమైనదే వస్తుంది. అంటే ఇప్పుడు మన మనస్సాక్షి కూడా దేవుడే మనకిచ్చింది కనుక ఇది చాలా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనస్సాక్షికి మనం ఏం చేయాలా? లోబడాలి. ఇప్పుడు చెల్లి చెప్పిన సాక్ష్యంలో రాత్రి మనస్సాక్షి గద్దించింది. ఒకవేళ అన్ని విషయాలు భర్తతో పంచుకుంటే వద్దు అనేవాడేమో, వద్దు అంటే లోబడకపోతే అది వేరేలా ఉండేదేమో, కానీ డైరెక్ట్గా మనస్సాక్షి గద్దించగా నిలబడి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, మనస్సాక్షి మనకు ఉన్నప్పుడు, మనస్సాక్షి గద్దించినప్పుడు లోబడాల. లోబడితే ఏమవుతుంది, వ్యతిరేకిస్తే ఏమవుతుంది, దాన్ని చంపేసుకుంటే ఏమవుతుంది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు ఆదిలో ఆదాము అవ్వల్ని చేసిన తరువాత, మనందరికీ తెలుసు, ఆదాము అవ్వల్ని చేసిన తర్వాత దేవుడు వారికి చెప్పాడు 3వ అధ్యాయంలో, ఇదిగో పలానా చెట్టు పండు మీరు తినకూడదు, తిన్న దినాన నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో వారు బాగానే ఉన్నారు. సాతాను వచ్చి అవ్వమ్మను ఒకటి అడిగింది, ఈ పండు, ఈ వృక్షఫలము దేవుడు తినొద్దన్నాడా అంటే, అవ్వమ్మ నాకు తెలియదందా, తినొద్దన్నాడు అని చెప్పింది. అంటే తెలుసు, తినొద్దన్నాడు అని తెలుసు, తినొద్దన్నాడు కానీ ఎప్పుడైతే సాతాను ప్రేరేపించిందో దాన్ని తినేసినట్టుగా ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనాల్లో ఉంటాయి. అంటే ఇంకా నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు తినేసిన తర్వాత ఏమైంది? ఆజ్ఞను అతిక్రమించింది. మనస్సాక్షి గద్దించింది, దేవుడు తినొద్దన్నాడు అని చెప్పింది, కానీ తినేసిన తర్వాత ఇప్పుడు వీరి మనస్సాక్షి ఎక్కడ కనబడుతుందో అంటే, యేసయ్య సందపూట చల్లపూట వచ్చాడు. చల్లపూట ఆదామో ఎక్కడున్నావు అని పిలిచాడు. ఎక్కడున్నావు అని పిలిస్తే, అయ్యా నీ ముందుకు రావడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడు సిగ్గుపడతారు? మనస్సాక్షి గద్దించినప్పుడు సిగ్గుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక కుమార్తెని గద్దించినప్పుడు లేదా కుమారుని గద్దించినప్పుడు పిల్ల లోబడకుండా దాని నాన్నని ఎదిరించింది అనుకుందాం.
నాన్నని ఎదిరించి నువ్వెంత అని మాట్లాడింది అనుకుందాం. మాట్లాడింది కొంతసేపటికి ఆ యొక్క కుమార్తెకి మనసులో వేదన పడుతుంది. అయ్యో, అనవసరంగా మా నాన్నని ఎదిరించానే, ఎదిరించడం మంచిది కాదు. వాక్య ప్రకారంగా చూస్తే నీ తల్లిదండ్రులు సన్మానించమంది. మా నాన్న కష్టపడి పెంచితేనే నేను ఇంత దాన్ని అయ్యాను, మా నాన్నని ఎదిరించాను అని తప్పు గిల్టీ ఫీలింగ్ కలుగుద్ది. అంటే మనస్సాక్షి గద్దిస్తుంది. అయ్యో, మా నాన్న ఇలా అన్నానే, మా అమ్మని ఇలా అన్నానే. అప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సంశయిస్తావు. ఎల్లనా వద్దునా, నీ ఎల్లనా మానేనా, ఎందుకు? నీ మనస్సాక్షి గద్దిస్తుంది. గద్దించినప్పుడు చివరికి లోబడి మనస్సాక్షి గద్దించి ఎల్లో క్షమించమని అడుగు అంటే నువ్వు వెళ్ళిపోయి వెంటనే అడుగుతావు, డాడీ సారీ, ఇలా చేశాను, ఇలా అనకూడదు, నేను క్షమించు డాడీ అని అడుగుతావు. దేవునికి స్తోత్రం. అది మనస్సాక్షికి లోబడ్డం. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఈ పాపం చేశారో యేసయ్య పిలిచాడో, అయ్యా మేము మీ ముందుకి రావడానికి సిగ్గుపడుతున్నాము, ఎందుకంటే మేము దిగంబరులము. నీ ముందుకు ఇంతకుముందు వచ్చావు, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు? మనస్సాక్షిని త్రోసిపుచ్చి దేవుడు వద్దన్న పని చేయడం బట్టి వాళ్ళు ఉన్నారు. అయ్యా, నువ్వు వద్దన్న పని చేశాం కాబట్టి నీ ముందుకి రాలేకపోతున్నామయ్యా, నీ ముందు రావడానికి సిగ్గేస్తుంది. అంటే మనస్సాక్షి ఎక్కడ ప్రారంభమైంది? ఆదిలో ఆదాము అవ్వలకు కూడా దేవుడు పెట్టాడు మనస్సాక్షి. కానీ వారికి మళ్ళా అవకాశం దొరకలేదు. వాళ్ళు పశ్చాత్తాపడడానికి అవకాశమే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా మన మనస్సాక్షి గద్దించినప్పుడు, తప్పు అని చెప్పినప్పుడు మన మనస్సాక్షికి లోబడాలా. లోబడకపోతే, దాన్ని వ్యతిరేకిస్తే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? వ్యతిరేకిస్తే అది నిన్ను మార్గం తప్పి నరకానికి తీసుకెళ్తుంది. లోబడుట ద్వారా అది దేవుని మార్గంలో నిన్ను నడిపిస్తుంది. అలా నడిపించడానికి దేవుడు మనలో పెట్టిన దాన్ని మనస్సాక్షి అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనస్సాక్షి గురించి యోబు గారు చెప్పిన ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. దేవునికి స్తోత్రం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. పాత నిబంధన గ్రంథంలో నీతి అనగా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంట ద్వారా నీతి కలుగుతుంది. అంటే ఆజ్ఞలు అంటే దేవుడు ఏ మాటలు ఇచ్చాడో ఆజ్ఞను అతిక్రమించి మనస్సాక్షిని త్రోసిపుచ్చింది ఎవరు? ఆదాము అవ్వలు. ఇప్పుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఇప్పుడు ఆ నీతిని గట్టిగా పట్టుకున్నారంటే ఎవరు? యోబు. దేవునికి స్తోత్రం. అంటే గట్టిగా పట్టుకున్నాడంటే దేవుని ఆజ్ఞలు అనుసరించే నడుచుకున్నాడు. అంటే మనస్సాక్షి ప్రభు మార్గంలో నడిపించింది. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఎంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. నా మనస్సాక్షి నన్ను గద్దించదు. ఎందుకు అంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను మాట తప్పును. నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పుడు, నేను నీతిమంతుడినై గట్టిగా పట్టుకున్నాను. ధైర్యంగా చెప్పగలను, నా ప్రవర్తన అంతటిలో నా హృదయం నన్ను నిందింపదు. దేవునికి స్తోత్రం. అంటే దీనిలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇతను మనస్సాక్షి దేవుని చిత్త ప్రకారంగా నడవడానికి కృప చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనస్సాక్షి గద్దించినప్పుడు లోబడేవాడు. ఇలా కాదు అంటే లోబడేవాడు. మనం లోబడుతున్నామా? ఆలోచన చేయాలి. మనం లోబడుతున్నామా? వాక్యం ఇలా కాదు అని చెప్తే అలా ఉండడం లేదే. ఇలా చేయకూడదు అంటే అదే చేస్తున్నాము కదా. ఆలోచన చేయండి. లోబడ్డం అంటారా, వ్యతిరేకించడం అంటారా? వ్యతిరేకించిన అవ్వమ్మల పరిస్థితి ఏమైపోయింది? లోబడిన యోబు అంతకంతకు వర్ధిల్లును అనగా రెండంతల ఆశీర్వాదం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతానుడు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు వసంతకాలం ముందు యుద్ధంలో ఉండాల్సిన వాడు మిద్దె మీద ఉన్నాడు. మిద్దె మీద ఉన్నవాడు చూడకూడనిది చూశాడు. చూడకూడనిది చూసిన వాడు చెయ్యకూడని పాపం చేశాడు. తన ప్రజల సంరక్షణ కొరకు ఉండాల్సిన వాడు
చెయ్యకూడని పాపాన్ని చేసిన తరువాత ఆ పాపాన్ని బట్టి ఆ పాపము కప్పుపుచ్చుకోవడానికి కొన్ని హత్యలు కూడా, కొంతమంది చావుకు కూడా కారకుడయ్యాడు. ఇలా కారకుడైన తర్వాత నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించగా నాతాను ప్రవక్త ఒక స్టోరీ చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, పేదవాడు ఉన్నాడంట. పేదవాడికి ఒకే గొర్రె పిల్ల ఉందంట, ధనవంతుడికి చాలా ఉన్నాయంట. అతని ఇంటికి అతిథులు వస్తే ఆ పేదవాడైన ఆ ఒక్క గొర్రెని తెచ్చుకుని వధించాడంట అని చెప్పేపాటికి దావీదుకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆడు మరణానికి పాత్రుడు అంటే మొదలుపెట్టాడు. అప్పుడు నాతాను ప్రవక్త దావీదుతో అంటాడు, అతను ఎవరో కాదు నువ్వే అనంగానే అతనుకు గుర్తు వచ్చి మనస్సాక్షి గద్దించడం మొదలుపెట్టింది. ఎవరో కాదు, అవును నేనే అని చెప్పి అప్పుడు చెప్పినటువంటి మాట, నేను పాపము చేసి తిన దావీదు నాతానుతో అనెను. రాజు నాతానును నిందించడం కానీ నాతాన్ని ఏమీ చేయకుండా అతను నాతానుతో చెప్తున్నాడు, అడవునయ్యా నేను పాపం చేశాను. తర్వాత కింద వచనాలకు వెళ్తే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్టుగా, అయ్యా నీ ఆత్మ నా నుంచి దూరం చేయొద్దు అని కీర్తనలో మనం చూసినట్టుగా ఇవి చాలా విషయాల్లో మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను అతిక్రమించాడో మనస్సాక్షి గద్దించింది. మనస్సాక్షి గద్దించినప్పుడు అతను మనస్సాక్షికి లోబడ్డాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయితే మనం కూడా అనుకోవచ్చు, అవును కదండి ఇన్నిసార్లు తిరస్కరించాను కానీ ఇప్పుడు లోబడిపోతాను, మళ్ళీ తిరస్కరిస్తాను మళ్ళీ లోబడిపోతాను. కాదు కాదు. ఎందుకంటే దావీదు గురించి చెప్పాల్సి వచ్చిందంటే, దావీదు ఎప్పుడైతే క్షమించమని యేసయ్య దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడో మరలా ఆ పాపము చేయకుండెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వకి అవకాశం దొరకలేదు, కానీ దావీదుకి అవకాశం దొరికింది. అవకాశం దొరికిన తర్వాత మనస్సాక్షి గద్దించగా అతను ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ, అయ్యా నీ ఆత్మ నా నుంచి దూరం చేయొద్దయ్యా, నా పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించినట్టుగా కూడా మనకు తెలుసు ఒక వాక్యాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, క్షమించాడు కదా అని మళ్ళీ ఆ పాపం తన జీవితంలో చేయలేదు. మరలా ఏ స్త్రీని కూడకుండెను అని వాక్యంలో ఉంది. వృద్ధాప్యంలో ఆ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి వివాహం చేశారు, కానీ ఆమెను కూడకుండెను అని రాయబడి ఉంది. ఎందుకంటే మనస్సాక్షి గద్దించిన తరువాత, మనస్సాక్షికి లోబడి ప్రార్థన చేసిన తర్వాత మనము ఆ పాపము తిరిగి చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. మనం అలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నామా? మనం అలా జీవిస్తున్నామా? మనలో దైవ భయం ఉందా? ఆ మనస్సాక్షి కలిగే సాగిపోతున్నామా, లేదా మనస్సాక్షిని త్రోసిపుచ్చేస్తున్నామా? మందిరానికి వస్తాం, చెప్తున్నారు అమ్మా నాన్నని సన్మానించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించే పరిస్థితే లేదు అంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దించుతుంది. ఇదిగో వాక్యం ఇలా చెప్పారు, అయ్యగారు ద్వారా ప్రభు ఈ మాట మాట్లాడారు అంటే దానికి మాత్రం లోబడ్డం లేదు. ఎవరిది పొరుగువానిది ఆశించొద్దు అని చెప్తుంటే పొరుగువానిది ఆశించడం మాండం లేదు. వ్యభిచరించొద్దు అంటే వ్యభిచరించడం మాంటలేదు. దొంగలించొద్దు అంటే దొంగలించడం మాంటలేదు. ఇవన్నిటినీ మనం చూసుకుంటే, అబద్ధాలు ఆడొద్దు అంటే అబద్ధాలు మాండం లేదు. అంటే ఇవన్నిటినీ మనం ఆలోచన చేస్తే మీరు మనస్సాక్షిని వ్యతిరేకిస్తున్నట్ట, లోబడుతున్నట్ట? వ్యతిరేకిస్తున్నట్టు, లోబడుతున్నట్టు కాదు. కాబట్టి దేవుని బిడ్డారా, ఎప్పుడైతే వాక్యం వినబడుతుందో, విన్న వాక్యం నీ హృదయంలో ఉందో, నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఈ యొక్క మనస్సాక్షి గద్దిస్తూ, ఇదిగో వాక్యం ఇలా చెప్పింది కదా అని న్యాయ నిర్ణేతగా తప్పిది అని చెప్తుంది, రైట్ ఇది అని చెప్తుంది. తప్పు అన్నప్పుడు నువ్వు మానేసి రైట్ అన్నప్పుడు చేస్తే దేవుని మార్గంలో సరళంగా సాగిపోతాం. క్రైస్తవులకి మాత్రమే కాదు, ఇది క్రైస్తవేతరులకి, ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు మనస్సాక్షి అనేది. దేవునికి స్తోత్రం. ఓన్లీ క్రైస్తవులకి మాత్రమే, యేసు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే, బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే అని కాదు, క్రైస్తవేతరులకి కూడా, అనగా ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షి అనేది పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడం అని కాదు, కానీ నిర్మలమైన మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తంలో కడగబడిన అనుభవం కలిగి అట్టి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం క్లుప్తంగా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనుల స్వాభావికముగా చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను
తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను తమ హృదయముల వందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఎవరు? అన్యజనులు. దీన్ని వివరించుకుంటే మనకు సమయం సరిపోదు. అంటే దీన్ని బట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, అన్యజనులకు కూడా దేవుడు ఏం పెట్టాడమ్మా? మనస్సాక్షి పెట్టాడు. సో ఈ మనస్సాక్షి మంచే చెప్తుంది కానీ చెడు చెప్పదు. కనుక మనం మంచే చేయాలి కానీ చెడు చేయడానికి మనం ముందుకు వెళ్ళకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆదికాండంలోనే 39వ అధ్యాయంలోనే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే ఇప్పుడు యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేస్తే పోతీఫర్ కొనుక్కుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని చూసి అతను చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని తెలిసి తనకున్న సమస్తముని అతని చేతికి అప్పగించాడు. అతని చేతికి అప్పగించడం అంటే అన్నిటి మీద అతను అధికారిగా చేశాడు. అధికారిగా చేసినప్పుడు అతనికి ఆ యొక్క యజమాని యొక్క భార్య పాపానికి ప్రేరేపించగా అతను చెప్పిన మాట 9వ వచనంలో ఒకసారి చూద్దాం. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కొందునని తన యజమాని భార్యతో అనేను. మరొకసారి చదువుతాను. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం. యవనస్తుడు చక్కగా ఉండేవాడు. అతను చెప్తున్నాడు, ఆ యొక్క యజమానురాలతో చెప్తున్నాడు, అమ్మా నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చారు మా యజమాని గారు, నీ మీద మాత్రం నాకు అధికారం లేదు. కాబట్టి నేను ఎలా ఈ దుష్కార్యాన్ని చేసి నా దేవునికి విరుద్ధంగా ఘోరమైన పాపం చేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే అతని మనస్సాక్షి అతని పాపం నుంచి దూరంగా చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన మనస్సాక్షి కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో పర్వాలేదులే అనిపిస్తుంది. అవ్వమని పర్వాలేదులే అనిపించింది. కానీ ఇక్కడ యోసేపు మనస్సాక్షి గద్దిస్తుంది. ఈ మనస్సాక్షి కలిగిన వాడిగా మనకు తెలుస్తుంది. మనస్సాక్షి కలిగిన వాడు గనుక, అతని మనస్సాక్షి బ్రతికే ఉంది గనుక, అతని మనస్సాక్షికి లోబడుతున్నాడు గనుక అంటున్నాడు, నా దేవునికి విరుద్ధంగా ఇంత ఘోరమైన పాపం ఎలా చేయను? సో ఏం పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి కడవరి దినాల్లో ఉన్నాం. ఇన్ని ఆజ్ఞలు, ఇన్ని నిబంధనలు దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథం ఇచ్చాడు, కొత్త నిబంధన గ్రంథం ఇచ్చాడు. యేసయ్య వచ్చి అనేక బోధలు చేశాడు. కొండ మీద ప్రసంగం నేర్చుకున్నాం. పత్రిక పాఠాల్లో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. మనం మరి వాక్యానికి లోబడుతున్నామా? విధేయత కలిగి ఉంటున్నామా? మనం విధేయులమేనా? దేనికి? మనస్సాక్షికి. దేవునికి స్తోత్రం. మన మనస్సాక్షి బ్రతికే ఉందా? మన మనస్సాక్షిని తోసేస్తున్నామా? మన మనస్సాక్షిని చంపేసుకున్నామా? లేదా మన మనస్సాక్షి వాతవేయబడిందా? ఇవన్నీ వాక్యాల్లో ఉన్నాయి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు అతని మనస్సాక్షి బ్రతికుంది అని అనడానికి, అతని మనస్సాక్షికి లోబడుతున్నాడు అని చెప్పడానికి కారణం, అతని పాపమును చూసి పాపం వైపుకి పరుగెట్టలేదు, అతని పాపం నుంచి పారిపోయాడు. అంటే అతని మనస్సాక్షి గద్దించింది కాబట్టి చెప్తున్నాడు, ఎలా చేయమంటావు ఈ పాపం? హృదయం గద్దించింది. అరే ఈ పాపం మనం చేయకూడదు, మనం దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ పాపాలే మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? లోబడకపోవడం వల్ల, ఈ పాపాలు చేయడం వల్ల, ఇలా లోబడిపోవడం వల్ల ఏది మనస్సాక్షిని త్రోసిపుచ్చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాం. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది, అంటే అందరికీ ఉంది, కానీ మన మనస్సాక్షి బ్రతుకుందా? మనస్సాక్షికి లోబడుతున్నామా? విధేయులమవుతున్నామా అనేది ప్రాముఖ్యం. లోబడ్డామా? అది దేవుని మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డారా, ఒకసారి ఇర్మియా గ్రంథం 17:9 మనందరికీ తెలుసు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చేసేది మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది కరెక్టే కదా, దీనిలో తప్పే ఉంది. మనం చేసేది కరెక్ట్గా తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, తాగుతున్నాను దానిలో తప్పే ఉంది అది కదా. ఇప్పుడు తిరిగిపోతుడి దగ్గరికి వెళ్ళామనుకో, ఏముంది ఎంజాయ్ చేస్తున్నాను దానిలో తప్పే ఉంది అంటాడు. దొంగడు నా అవసరాల కొరకు ఏదో దొంగలించుకున్నాను తప్పే ఉంది అంటే కొన్ని సందర్భాల్లో ఇలాగే కాకుండా కొన్ని సందర్భాల్లో మన హృదయం మనకు మోసం చేసి మన మనస్సాక్షిని చంపేసి మనస్సాక్షినే లేకుండా చేసేసి నేను చేసిన దానిలో తప్పే ఉంది అని అసలు తప్పులు కూడా ఒప్పుకోరన్నమాట. ఇలాగా మన హృదయం మనల్ని మోసం చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నా యందు ఏ దోషము కానరాదు, నాలో ఏ పాపం కనబడదు, అలా అని నీతిమంతుడిగా అనుకోలేను. నన్ను విమర్శించేవాడు నా దేవుడు. నాలో నిర్మలమైన మనస్సాక్షి ఆయనకి కనబడాలి. తేట తెల్లగా ఎలాగ ఆకాశం కనబడితే నిర్మలమైన అంటామో అలా నిర్మలమైన, ఇందాక చెప్పానని, కల్మషము లేని, స్వార్థము లేని, స్వచ్ఛమైన, శ్రేష్టమైన, శుద్ధమైన హృదయం మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను మనస్సాక్షి ఏం చెప్పేది తెలుసా? మనం ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, యేసు అనే నామంతో క్రైస్తవులు అనబడిన వీరిని హింసించటమే నా మనస్సాక్షికి న్యాయం అనుకునేవాడు కదా. నేను ధర్మశాస్త్రాన్ని పఠించేవాడిని, ఎవరో కొత్తగా వచ్చారు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం కాక మళ్ళీ ఎవరో వస్తున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు, వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు అని కోపం వచ్చి క్రైస్తవులను హింసించడమే న్యాయం అనే మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఎవరో? అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నారా వారిని హింసించాలా, ఎక్కడ దాక్కున్నారా జైల్లో పెట్టేయాలా, ఆయన్ని ఇబ్బంది పెట్టాలా, ఇదే ఆలోచన కలిగి దమస్కోలో ఉన్నారంట. పత్రిక వంటి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి తీసుకుని పరిగెట్టడానికి సిద్ధపడిన వాడు ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో, సత్యాన్ని తెలుసుకోగలిగాడో, అతనిలో మనస్సాక్షి ప్రేరేపణ కలిగిందో, దేవునికి స్తోత్రం, అప్పుడు నేను చేసింది కరెక్ట్ కాదు, యేసుక్రీస్తుని నమ్మడమే కరెక్టు అని మనస్సాక్షి గద్దించింది. అప్పటి నుండి యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అదే అపొస్తలుడైన పౌలు ముందేం చేశాడు? క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని దూషించాడు, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాడు, చెరసాల్లో పెట్టాడు, ఎక్స్ట్రా మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే అతను మనస్సాక్షిని దేవుడు గద్దించాడో, దర్శన భాగ్యం కలిగిందో, అప్పుడు సత్యాన్ని గ్రహించి ఇప్పుడు తన మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షిగా చేసుకున్నాడు. అంతకుముందు నిర్మలమైంది కాదు, క్రైస్తవుడు ఎక్కడ దొరుకుతాడా చంపేద్దామా అనేటువంటి గలిబిలి కలిగిన మనసు. అతని మనస్సాక్షి ఎలాంటిదంటే, క్రైస్తవులు ఏ పక్కన ఉన్నారు, దమస్కోలు ఉన్నారంట, ఒరే రండి రా బాబు తీసుకెళ్దాం, ఏ పక్కన, మీరు ఆ పక్కన ఇచ్చిరండి, ఈ పక్కన ఇచ్చిరండి, మనం అందరినీ ముట్టేసేద్దాం, ఎవరో బయటకు వెళ్తారు, ఇలాంటి గందరగోళం కలిగిన వాడు ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షిలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1-2 వచనాలు చదవనమ్మా. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. అంటే దీనిలో మనకు 2 అర్థం అవుతాయి. మొట్టమొదటిగా మన మనస్సాక్షి మనకిష్టంగా ఉంటుంది, అది మనకు న్యాయంగా ఉంటుంది, ఎదుటివారికి ఇది తప్పుగా ఉంటుంది, ఇక్కడ మనం చూస్తే
అపోస్తలుడైన పౌలు సభలో నిలబడి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తుని దేవుడు కాదన్నాడో, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నిర్మలమైన మనస్సాక్షితో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఇబ్బందుల్లో కట్టబడినప్పుడు సభలో నిలబడి అంటున్నాడు పౌలు మహాసభలో. అతను తేరి చూసి, మహాసభ అంటే ఇప్పుడు మన సువార్త సభలు కాదండి, అతను బంధించి ఏం చేస్తారని అందరిని తీసుకొచ్చారు. ఆ సభలో తేరుచు, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుడి ఎదుట నడుచుకొనుచున్నానని చెప్పాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ రోజు వరకు మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు మనస్సాక్షిని పెట్టాడు. అది మంచి మనస్సాక్షి. మంచి ఏంటో చెడేంటో నాకు తెలియచేస్తుంది. అయితే నేను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుంటున్నాను అంటే నా హృదయం ఆయనకి బాగా, నా మనసు ఆయనకి బాగా తెలుసు అని చెప్తే, అది అతని మనస్సాక్షికి మంచిది కనుక చెప్పాడు. అది అననీయకి అననీయకి నచ్చలేదు. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతను నోటు మీద కొట్టుడని దగ్గర నిలిచిన వానికి ఆజ్ఞాపించాడు. అంటే ఇతని మనస్సాక్షికి ఏది కరెక్టో చెప్పాడు, అతని మనస్సాక్షికి అది నచ్చలేదు. కానీ దేవుడు మన మనస్సాక్షిని చూస్తాడు. ఇంకోటి ఏంటంటే, మన మనస్సాక్షి ఏది చెప్తే అది న్యాయం మనం చేయాలా, అంతే తప్ప ఎదుటివాని మనస్సాక్షిని మనం న్యాయ నిర్ణేతలము. అందుకే తీర్పు తీర్చొద్దు. దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణ బట్టి, నా మనస్సాక్షి నన్ను గద్దించిన దాన్ని బట్టి న్యాయంలో వెళ్ళిపోతున్నాను. ప్రసాదాలకు కాకుండా వేరే దారిలో వెళ్ళిపోతాను. నీ మనస్సాక్షి తప్పు అనడానికి నేను సరిపోను. దాన్ని సరి చేసేవాడు దేవుడు. నాది నాకు న్యాయంగా ఉంది, అతనికి న్యాయంగా ఉంది. కానీ దీన్ని మనం సరి చూసుకోవాల్సింది దేనిలో? వాక్యములో. దేవునికి స్తోత్రం. నిర్మలమైన మనస్సాక్షి ఎలా వస్తుందో అది మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే హింసించడమే కరెక్ట్ అని మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఇప్పుడు ప్రభువు కొరకు నిందించబడమే మంచిది అని మనస్సాక్షి కలిగి సాగిపోతూ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనసుతో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరులు ఎలాగైతే అబ్రహాము, యాకోబు వీళ్ళందరూ ఎలా ఉన్నారో అలాగా నేను నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవిస్తున్నాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ మనస్సాక్షిలోకి వచ్చాడు? నిర్మలమైన మనస్సాక్షి. అంటే అతనిలో ఏ కోపము, క్రోధము, కలహాలు, కక్షలు లేవు. అతను నిష్కలంకముగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనసులో రకరకాల ఆలోచనలు ఏం లేవు. డబ్బు ఎలా సంపాదించాలా, అధికారం ఎలా సంపాదించాలా, ఏ హోదాలో ఉండాలా, ఇవి కాదు. ప్రభు కొరకైనా శ్రమపడుతున్నాడు. అతని మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది. పూర్వం లోకంలో ఉన్న తాపత్రయం లేదు, పూర్వం ఉన్న గందరగోళం లేదు, నిర్మలంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ దినాల్లో మనం కూడా అంత నిర్మలంగా ఉన్నామా? చాలా గలిబిలి ఉంటుంది మనకి. ఎందుకు వచ్చిందా గలిబిలి? నీ కోపం, వద్దన్నవన్నీ తెచ్చుకోవడం వల్ల, పరిశుద్ధంగా లేకపోవడం వల్ల, అపవిత్రంగా ఉండడం వల్ల, కలంకంతో ఉండడం వల్ల. కాబట్టి దేవుని బిడ్డారా, మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక వచనాన్ని చదివేసి కొన్ని మాటలు మాట్లాడేసుకుని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవగలిగితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించి సత్య విషయమైన అనువజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకును నిమిత్తము దేవుని సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుచుందురు. చాలు తల్లిగా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కడవరి దినాలలో ఇలాంటి వచ్చేవారికి ఏముండదంట, మనస్సాక్షి ఎలా ఉంటుందంట, వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. దీన్ని వచ్చే వారం ధ్యానిద్దాం. అయితే నేను చెప్పే మాటలకు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు చెప్తున్నాడు, నా హృదయం నా మీద దోషారోపణ చేయదు, ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను తిన్నని మార్గంలో నడిపిస్తుంది. యోసేపు చెప్తున్నాడు, నేను నా దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయను, మనస్సాక్షి పాపం చేయకుండా గద్దించి ఆపుతుంది. అంటే మనస్సాక్షి కలిగిన వారు. మనస్సాక్షిని త్రోసిపుచ్చి పాపంలో పడిపోయాడు దావీదు. కానీ మనస్సాక్షి గద్దించగా తిరిగి పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిని మళ్ళీ పొందుకోగలిగాడు. కానీ మళ్ళీ ఎప్పుడు పాపము చేయలేదు. అది కోట్ చేసుకోవాలి ప్రాముఖ్యంగా. ఏ పాపం కొరకైతే పశ్చాత్తాపడ్డాడో, మనస్సాక్షి గద్దించగా ఏడ్చి ఉపవాసముని ప్రార్థన చేశాడో, ఆ పాపం మళ్ళీ చెయ్యలేదు. ఆదాము అవ్వలకి అవకాశం దొరకలేదు. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం ద్వారా అలా ప్రేరేపించబడిన వారు వారి మనస్సాక్షి గద్దించగా యేసయ్య ఎదుటికి రావడానికే భయపడ్డారు. సో పాపం చేయటం ద్వారా ఒప్పుకోవడం మానేసి, ఏమైంది ఆదాము, నేను చెప్పిన తినొద్దన్న పండు తినేసావా, ఈవిడ తెచ్చిచ్చింది ప్రభువా, ఏమ్మా నువ్వు పాము తెచ్చిచ్చింది ప్రభువా, తప్పు అయిపోయిందని అనలా. సో దావీదు పశ్చాత్తాపడ్డాడు. సో నేను చెప్పే మాట ఏంటంటే, వారు మనస్సాక్షి వారిని గద్దించగా లోబడ్డారు. మనస్సాక్షి కలిగి పాపంలో పడకుండా ఉన్నారు. మనస్సాక్షిని విడిచిపెట్టి భ్రష్టులు అయిపోయారు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామా? బాప్తిజం తీసేసుకున్నాం, యేసు రక్తంలో కడగబడ్డాం, ప్రతి బల్లారదలో పాలు పంపులు పంచుకుంటాం, యేసు రక్తం అని తీసేసుకుంటాం, యేసు శరీరం అని తీసేసుకుంటాం. నిర్మలమైన మనస్సాక్షి ఉందా? దేవుడు ఏది తప్పన్నాడో మానేసావా? మానలేదు. ఏది వద్దన్నాడో మానేసావా? మానలేదు. పొరుగువానిది ఏది ఆశించొద్దన్నాడు, పొరుగువానిదే మనకు కావాలా కదా. మనొకసారి ఎక్కడో ఒక ఆవిడ చెప్తుంది, ఏమండి పాటర్ గారండి, వాళ్ళ ఉపవాస కొడుకు నుంచి వెళ్తున్నారండి, సంకలో బైబిల్ ఉందండి, ఇంకో చేతితోటేమో 4 అరటికాయలు వేరే వాళ్ళు కోసుకెళ్ళిపోయిందండి. మనస్సాక్షి గద్దించదా? పొరుగువానిది ఏది ఆశించొద్దని వాక్యం చెప్పింది కదా, బూతులు తిట్టొద్దని చెప్పింది కదా, అబద్ధాలు ఆడొద్దని చెప్పింది కదా. నువ్వు ఆడుతున్నావు అంటే నీ మనస్సాక్షికి నువ్వు లోబడడం లేదు. ఏది వద్దు అన్నాడో అది చేస్తున్నావు అంటే నీ మనస్సాక్షి వ్యతిరేకిస్తుంది. నీ మనస్సాక్షికి నువ్వు లోబడ్డం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సాక్షికి లోబడ్డామా, దేవుని మార్గంలో సరళంగా సాగిపోతాం. ఆ మనస్సాక్షిని దేవుడు పెట్టాడు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని నిర్మించిన వాడు ఆయనే, ప్రతి అవయవాలను అమర్చిన వాడు ఆయనే, మనలో జీవాత్మను ఊదినవాడు ఆయనే, మనలో మనస్సాక్షిని పెట్టినవాడు కనుక ఈ మనస్సాక్షి చేత గద్దిస్తున్నాడు. మందు తాగొద్దు, తాగితే ఏమైంది? తాగొద్దు అని గద్దించినప్పుడు మనస్సాక్షిగా ఆడుకోవాలి. మందు నేను తాగకూడదు కదా, చుట్టా వీడి సిగరెట్లు తాగకూడదు కదా, ఖైనీలు తాగకూడదు కదా, గుట్కాలు వేసుకోకూడదు కదా, వేసుకుని దీనిలో పాలు పంపులు పంచుకోవద్దని ప్రతి వారం సేవకుడు చెప్తున్నాడు కదా. నేను మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న మనందరికీ మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి నాతో సహా మీతో అందరినీ గద్దిస్తుంది. చిన్న పొరపాటు చేస్తే అయ్యో ఈ పొరపాటు చేయకుండా ఉంటే బాగుండు అని గద్దిస్తుంది. మరి గద్దించినప్పుడు ఏం చేయాలా? లోబడిపోవాలా. ప్రభువా లోబడిపోయి మళ్ళా చేసేసి మళ్ళీ లోబడ్డమా? దావీదులాగా తీర్మానం తీసుకోవాలి, అయ్యా ఇంకెన్నడూ పాపం చెయ్యను ప్రభువా, మనస్సాక్షికి కల్మషం రానివ్వను ప్రభువా, నేను మనస్సాక్షి నా నిర్మలముగా ఉంచుకుంటాను ప్రభువా. ఇప్పుడు యోసేపు మనస్సాక్షి నిర్మలంగా ఉంటుందా, గజిబిజిగా ఉంటుందా? నిర్మలంగా ఉంటుంది. జైల్లో ఉన్న నిర్మలంగా ఉంటుంది. ఏంటంటే నేను పాపం చేయకుండా తప్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీద ఎన్నిసార్లు దోషారోపణ చేసింది మన మనస్సాక్షి, ఎన్నిసార్లు గద్దించింది మన మనస్సాక్షి. లోబడ్డామా? అయ్యో నేను ఇలా చేయకూడదే, ఇలా మోసం చేయకూడదే, ఇలా అన్యాయం చేయకూడదే, మళ్ళీ చెప్తున్నా ఇలా బూతులు తెచ్చకూడదే, ఇలా వ్యతిరేకించకూడదే, ఇలా ప్రేమ లేకుండా కఠినంగా వ్యవహరించకూడదే, ఇలా వ్యభిచరించకూడదు, ఇలా దొంగిలించకూడదు, ఇలా వాటికి వెళ్ళకూడదు, ఇలా వీటికి వెళ్ళకూడదు, ఈ పలానా చోటకి నేను వెళ్ళొచ్చా?
వద్దు వద్దని నీ మనస్సాక్షి గద్దించినా వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నున్నాయి. కనుక ఈరోజు ఒకవేళ అలాంటి ఎన్ని విషయాల్లో ప్రభు నిన్ను గద్దిస్తున్నాడో, ఎంతవరకు లోబడకపోయినా దావీదుకు నాతాను బయలుపరచగా లోబడినట్టుగా దైవ సేవకుల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుండగా లోబడదాం. దేన్ని వ్యతిరేకిస్తున్నామో దానికి లోబడిపోదాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడారయ్యా, నా మనస్సాక్షి నేను కాపాడుకుంటా. దేవునికి స్తోత్రం. నా మనస్సాక్షి వ్యతిరేకించిన ప్రభువా, అది నువ్వు ఇచ్చిన బహుమానం నాకు. కనుక మంచి చెడ్డలో నిర్దేశించే కృప ఇస్తుంది. సో కనుక ఈరోజు చిన్న ప్రార్థన చేద్దామా? మోకరిద్దామంటే అందరం మోకరిద్దాం. దయచేసి ఏ ఒక్కరూ మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు నోరు తెరిచి, మనస్సాక్షి ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఎట్లా? మనస్సాక్షి గద్దించగా లోబడని వారు ప్రభువా క్షమించు, తప్పైపోయింది అనడం లేదు. ఆదామవ్వలు ఈవిడ చేసిందయ్యా, అతను చేశాడయ్యా, పాము చేసిందయ్యా అని సాడీలు చెప్పుకుంటున్నారు, నెపాలు మోపుకుంటున్నారు. దావీదు అలా చేయలేదు. దావీదు పాపం చేశానయ్యా క్షమించు అన్నాడు. పాపానికే తావు ఇవ్వలేదు. యేసప్పో, నా హృదయం నన్ను దోషారోపణ చేసే స్థితిలో నేను లేను అన్నాడు యేబు. అపొస్తలుడైన పౌలు మునుపు ప్రభువుని అంగీకరించక మునుపు అదే కరెక్ట్ అనుకున్నాడు. మనకు సాక్షికి అదే న్యాయమని తోచింది. కానీ ప్రభువుని అంగీకరించిన తరువాత ప్రభువు కొరకైన నిందే న్యాయమని తెలిసింది. అందుకే అంటున్నాడు, మంచి మనస్సాక్షి కలిగి దేవుడి ఎదుట నడుచుకుంటున్నాను అన్నాడు. నీకు మంచి మనస్సాక్షి ఉందా? కానీ నీ మనస్సాక్షి చెడ్డదా? బాప్తిసం తీసుకుని సాగిపోతున్నావా, లేదా మనస్సాక్షికి లోబడుతున్నావా? మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, ఇది చెయ్యొద్దిక, ఇది నీకు తగదు. క్రైస్తవురాలా, నువ్వు యేసు రక్తములో కడగబడ్డావు. క్రైస్తవుడా, నువ్వు యేసు రక్తములో కడగబడ్డావు. శుక్రవారం మోకరించి ఆ గుడ్ ఫ్రైడే రోజుని ఏడవడం కాదమ్మా. ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఏడవాలా. అయ్యా, మనస్సాక్షికి నేను లోబడలేదు, నా మనస్సాక్షి గద్దిస్తానే ఉంది, నువ్వు ఇలా చేయకూడదు అని. మనస్సాక్షికి లోబడక 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 చివరికి మనస్సాక్షినే చంపేసుకున్నానయ్యా, నన్ను క్షమించు.